గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియో ఎస్పెషల్గా ఎందుకు రికార్డ్ చేస్తున్నా, ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే, సో కొంతమంది స్టూడెంట్స్ అడిగారు అన్న December 7కి ఉస్మానియా యూనివర్సిటీలో మన వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెడుతురు కదా. సో ఆ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారంట, ఎస్ఐ కానిస్టేబుల్ రిలీజ్ చేస్తారంట, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంట, ఇంకా వేరే ఏమైనా నోటిఫికేషన్స్ గురించి అఫీషియల్గా రిలీజ్ చేస్తారంట. మీకేమన్నా అప్డేట్ వచ్చిందా? అప్డేట్ ఉంటే వీడియో చేయండి అని మన సబ్స్క్రైబర్స్ అడిగారు. ప్రజెంట్ ఏంటంటే సింపుల్, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది. సో అఫీషియల్ నోటిఫికేషన్స్ రిలీజ్ కావు. ఓకే, అది క్లియర్. అఫీషియల్ నోటిఫికేషన్స్ ఇప్పుడు ఏం రిలీజ్ కావు. అది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయితే ఇప్పుడు ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ కావు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది. క్లియర్ కదా. సో వాళ్ళు December 7కి, ఇప్పుడు నేను కూడా క్లిప్ చూసిన, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క సార్ ఏం చెప్పిండు, ఉస్మానియా యూనివర్సిటీలో December 7కి మీటింగ్ పెడతాం. అండ్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ నార్మల్గా విద్యా వ్యవస్థకు సంబంధించిన అభివృద్ధి పనులు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి డిస్కషన్స్ అక్కడ చేస్తాం December 7కి ఉస్మానియా యూనివర్సిటీలో అలాంగ్ విత్ చీఫ్ మినిస్టర్ సార్ అని మెన్షన్ చేసిండు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్, స్టడీ రిలేటెడ్ విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ అని మెన్షన్ చేసిండు. మరి వాటి గురించి ఏమన్నా డిస్కషన్ చేస్తారు, అది 100% కరెక్టే. ఈ జాబ్ క్యాలెండర్ వస్తుందా, ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్స్ రిలీజ్ కావు, కానీ మన వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో నేను కూడా వేరే వీడియోస్ కూడా చాలా వచ్చినాయి, చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా షేర్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ గురించి, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఏమన్నా మాట్లాడతారా, ఆర్ ఎల్స్ జాబ్ క్యాలెండర్ గురించి ఏమన్నా అనౌన్స్మెంట్ ఇస్తారా అనేది చూడాలి. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ద టాప్ 2 విత్ ఫుల్ వేకెన్సీస్ అంటే టాప్ 2 నోటిఫికేషన్స్ ఏంది, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషనే 15,000 16,000 కానిస్టేబుల్ పోస్టులు వస్తాయి. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఎస్ఐ పోస్టులు కూడా వస్తాయి, మంచిగా 15,000 1000 ఎంతనో వస్తాయి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషనే. ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈజీగా 10,000 మీదనే పోస్టులు ఉంటాయి. మరి ఇన్ని ఆస్పిరెంట్స్ ఉన్న, ఇన్ని వేల మంది, లక్షల మంది వెయిట్ చేస్తారు, వీటి గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారా అని క్వశ్చన్ మార్క్. December 7కి ఏం జరుగుతుంది, అండ్ జాబ్ క్యాలెండర్, మనకి ఒక అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్, న్యూ అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అంటే అనౌన్స్మెంట్ ఇస్తారా, దానికి సంబంధించిన ఏమన్నా అనౌన్స్మెంట్ ఇస్తారా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, ఇంకా 4-5 రోజులే ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావు, మీరు అది గుర్తుపెట్టుకోరి. ఏమన్నా అనౌన్స్మెంట్ అంటే ఏమన్నా మాట్లాడతారా, జాబ్ క్యాలెండర్ ఇప్పుడు వస్తుంది అని ఏమన్నా నోటిఫికేషన్ గురించి ఏమన్నా చిన్న అనౌన్స్మెంట్ అంటే ఏమన్నా వస్తుందా అనేది చూద్దాం. గుర్తుపెట్టుకోరి, ఇప్పుడు ఎలక్షన్స్, లాస్ట్ టైం ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ మన వాళ్ళు రిలీజ్ చేసారు, అది ఎటు పోయిందో ఏమో. ఇక ఇప్పుడు ఏమన్నా అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి, అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్లో మరి ఏమన్నా మాట్లాడతారా, దాని గురించే డిస్కషన్ అంతే. మీరు ఇప్పుడు నోటిఫికేషన్స్ December 7కి రిలీజ్ అనేది అది ఏం లేదు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏం రిలీజ్ కావు. పక్కా 2026లోనే ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చినా, ఆరెల్స్ వేరే నోటిఫికేషన్ వచ్చినా 2026 పక్కా. అది సమ్మర్లు ఇస్తారా, ఇయర్ ఎండింగ్లు ఇస్తారా తెలియదు, కానీ 2026 అది 90% మనకు తెలిసిన విషయమే. బట్ December 7కి ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ అండ్ విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ అని 2-3 మాటలు విన్నా, దాని గురించి మాట్లాడతారు. ఈ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడతారా అనేది December 7కి చూద్దాం. సో దాని గురించి అయితే ఇది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా. మీరు అంత టెన్షన్ పెట్టుకొని ఏం రిలీజ్ అవుతుంది అంటే ఏం రిలీజ్ కాదు, ఏం ఉండదు. అది ఎప్పుడు తెలిసిందే కదా మనకి, ఏదో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమన్నా ఇస్తారేమో చూద్దాం. December 7కి మనం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెఫినెట్లీ వీడియో చేస్తా. ఆస్పిరెంట్స్ అందరూ December 7 ఏం జరుగుతుందని వెయిట్ చేస్తారు కదా. సో అది పక్కన పెట్టి మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఓకే. సో మా ఫ్రెండ్ కూడా మీతో మాట్లాడుతురా. సో కంటిన్యూ. సబ్స్క్రైబ్ సార్. ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా కనీసం మినిమం ఒక 1 year 2 year గ్యాప్ ఉంటుంది. అందుకే అని మీరు ఫస్ట్ ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయితేనే అప్పటి వరకు మనం జాబ్ అనేది కొట్టగలుగుతాం. లేకపోతే నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనం ప్రిపేర్ అవుదామంటే అది కాని పని. ఏంటంటే రేపు మాపు అనుకుంటా వాళ్ళు ఏంటంటే మనం ప్రిపేర్ అవుతూ ఉంటా, వాళ్ళు డేట్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అందుకే అని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీరు అప్పటి వరకు మీ గోల్ని రీచ్ అవుతారు. మళ్ళీ ప్లస్ ఏంటంటే వాళ్ళు 7th నాడు ఉస్మానియా యూనివర్సిటీలో అన్నారు, ఆ రోజు కూడా రిలీజ్ చేస్తారు తెలియదు. కానీ మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తే మనకు బాగుంటుంది. ఏదైనా కానీ ఇప్పుడు డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఏదైనా మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. అయితేనే మీకు ఏంటంటే మీ గోల్ని రీచ్ అవుతారు. సో అది ఓకేనా. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మినిమం ఇట్ విల్ టేక్ 2-3 years. ఓకే, గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ అయినా 1.5 సంవత్సరం టైం పడుతుంది మినిమం. సో నోటిఫికేషన్ ఇప్పుడు ఈరోజు ఆన్ ది స్పాట్ రిలీజ్ అయినా కూడా మినిమం 1.5 సంవత్సరంన్నర టైం పడుతుంది. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అయితే కంటిన్యూస్గా లాంగ్ ప్రాసెస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు కేటాయించుకుంటేనే అది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినా, డిఎస్సి వచ్చినా ఆఫ్టర్ 2 years నువ్వు ట్రైనింగ్ పోతావు, నీకు జాబ్ వస్తుంది. సో
మీరు ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వండి. దెర్ ఈస్ హ్యూజ్ కాంపిటీషన్. మన ఉస్మానియా యూనివర్సిటీలోనే తెలిసి ఎంతమంది లైబ్రరీకి వెళ్తున్నారని. అన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు ఒక్కొక్క జిల్లాలో. ఇప్పుడు 33 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ప్రతి జిల్లాలో లైబ్రరీ, కోచింగ్ సెంటర్లు ఫుల్ ఉన్నారు, ఫుల్ జనాలు ఉన్నారు. కాబట్టి ఏ ఇండివిజువల్ నోటిఫికేషన్ తీసుకున్నా, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి ఆర్ఎల్స్ గ్రూప్స్, ఫుల్ కాంపిటీషన్ ఉన్నది. అది ఎట్లుండాలంటే మైండ్ సెట్, సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ వచ్చినా, ఇంకో 2 years తర్వాత నోటిఫికేషన్ కంప్లీట్ అయినా, 3 years తర్వాత నువ్వు జాబ్లు ఉండాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ కావాలి. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, మీరు ప్రిపేర్ అయ్యి ఇప్పటి నుంచే ఉంటే మనకు అప్పటి వరకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి బాగుంటుంది. ఓకే, సో అది ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. December 7 ఏమైనా అప్డేట్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నా. మా జాబ్ క్యాలెండర్ అప్డేట్, ఎస్ఐ కానిస్టేబుల్ అప్డేట్ ఏదన్నా December 7కి ఇస్తారని ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. నేను కూడా మీ లెక్కనే వెయిట్ చేస్తున్నా. అఫీషియల్గా ఏమన్నా అనౌన్స్మెంట్ ఇస్తారా, మీటింగ్లో ఏం మాట్లాడతారు అనేది సో పర్టికులర్గా మనకేం తెలియదు. కాబట్టి December 7కి చూద్దాం. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. మీరు ప్రిపరేషన్ గారి మీరైతే ప్రిపేర్ చాలా బాగా కావాలి, లేకపోతే కష్టం ఈ రోజులలో జాబ్ కొట్టుడు. అది అన్నిటికి కూడా తెలుసు. ఓకే, మేము కూడా చాలా ఎగ్జామ్స్ రాసాం, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాం. అందరూ బాగా ప్రిపేర్ అయితే కాకండి. ఓకే, సో అది ఉంటా మరి. డన్. అందరికీ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఉంటా. బాయ్.